మళ్ళీ చెప్పు. నేను నీకేమైతే చెప్పు. నేను నీకేమైతా రెండు అక్కడ ఎండ కొడుతుంది. ఏడుంది. వెల్కమ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. ఈరోజు మేడుకోతున్నాం మనం అమ్మపురం. ఎవరున్నారు అమ్మపురంలో? అమ్మమ్మ. సో వీళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అందరం. మా అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. బస్కి పోతున్నాం. మా ఆయన వాళ్ళు ఎవరు వస్తలేరు, మా బావ వాళ్ళు ఎవరు వస్తలేరు, మేమే పోతున్నాం. సో ఈరోజు మేము అందరం వీడియోస్ ఎలా ఇస్తాం, మా ఊరు ఎలా ఉంటుందో చూపిద్దామా? ఇప్పుడైతే వెళ్తున్నాం, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. బాయ్. ఇంకా మేమైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు. మేమైతే ఊరికి ఎందుకు వెళ్ళాము, ఏం పని ఉంది అని చెప్పేసి నేను వీడియోలో మాట్లాడుతూనే మధ్యలోనే చెప్తాను. కన్యా 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 కన్యా. ఇంకా మా మోటు రాజా అయితే మీ అందరికైతే హాయ్ చెప్పేశారు. మీరు కూడా వారికి హాయ్ చెప్పేసేయండి. హాయ్ పే. హాయ్ చిన్న పెద్దక్క చూపిస్తాను. హాయ్. పెద్దక్కని చూపిద్దామంటే పెద్దక్క అయితే స్నానం చేస్తుంది, అందుకే చూపెట్టలేదు. మా పెద్దక్క అయితే ఇక్కడ ఉంది కదా తనే అనమాట. ఇంకా అవతల ఉన్నదైతే చిన్నక్క, ఇక్కడ ఉన్నదైతే పెద్దక్క అనమాట. మా మోటర్ రాజాని ఎత్తుకుంది. ఇంకా మేమైతే బస్సులో వెళ్తున్నాం. అసలుకి చాలా డేస్ అయింది బస్సులో వెళ్ళక కూడా. నాకు పెళ్లి కాక ముందుకైతే వెళ్ళాను, పెళ్ళాయకైతే అసలు వెళ్ళలేదు. అందులోనే సమ్మర్ కదా, ఇంకా మాకైతే ఫుల్ ఎండ కొట్టిందనమాట. అసలు ఆ ఎండకైతే మా పెద్దక్క కొడుకుంటాడు కదా, వాడికైతే ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది అనమాట. ఫుల్ చెమటలు వచ్చేసినాయి. ఇంక అందులోనూ మా పెద్దక్క కూతురికైతే బస్ అయితే అస్సలు పడదు. తనైతే ఫేస్ ఎలా పెట్టింది చూడండి. అసలు తనకు బస్సు పడదు, కార్ పడదు అనమాట. తనకి వామిటింగ్స్ అవుతాయి. ఇంకా కాసేపు బస్సు బయలుదేరిన తర్వాతకి కొంచెం గాలి రావడంతో ఇంకా మా చిన్నక్క కొడుకు కూడా పడుకున్నాడు. మా పెద్దక్క కూతురు కూడా నా మీదే పడుకుంది. ఇంకా అలా పడుకున్నారు. 1 అవర్ అయిన తర్వాతకి మా ఊరు దగ్గర అయితే దిగినాం. ఇంకా దిగినాక అయితే ఊరు లోపలికైతే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. లోపలికి ఉంటది. ఇంకా దారిలోనే మా పొలం అయితే ఉంటది అనమాట. రోడ్ కి మా పొలం ఉంటది, మా అమ్మ వాళ్ళది. ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకు అంటే అక్కడైతే ఈత పళ్ళు అని చెప్పేసి అంటారు కదా. మొన్న వచ్చినప్పుడు కొన్ని కచ్చిగుండే, ఇప్పుడు కొన్ని పండు అయినట్టున్నాయి. ఈత పళ్ళు, ఈత పళ్ళు గైస్. అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఈత పళ్ళు అన్నిగానం చూడంగానే పిల్లలైతే ఇంకా ఉరుకుతున్నారనమాట. ఇంకా ఎందుకంటే చెట్లకు ఉన్నాయి కదా, ఇంకెప్పుడైనా సరే రోడ్ మీద కొనుక్కుంటాం, తింటాం. ఇంకా చెట్లకు చూసేసరికి పిల్లలైతే ఉరుకుతున్నారనమాట. అంత ఎండలో కూడా ఇంకా వెళ్ళి తీసుకుందాం అన్న కింద చూస్తే మొత్తం ఎండిపోయినాయే పడినాయి. ఇంకా వీళ్ళైతే అన్ని ఎండిపోయినాయి ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నారు. కానీ కొంచెం ముందరికి వెళ్తే అయితే ఇంకో చెట్టు ఉండే, ఇంకా దానికైతే అన్ని పండ్లు ఉండే. ఆ చెట్టు ఏంటంటే కొంచెం కిందికి ఉంది, ఇది కొంచెం పైకి ఉంది. రెండు అక్కడ ఎండ కొడుతుంది. ఇక్కడ మా పొలంలో ఈత పళ్ళు ఉన్నాయి కదా, మా అక్క వాళ్ళైతే తెంపుతారు. ఇక్కడైతే ఉన్నాం ఇప్పుడు మేము. మా పొలం దగ్గర ఇదంతా మా పొలం అనమాట. ఇక్కడ ఈత పళ్ళు చెట్టు ఉంటుంది, అక్కడైతే ఈత పళ్ళు తెంపుతారు. బాగున్నాయి ఈత పళ్ళు అయితే. ఏడుంది. ఇంకా అతి కష్టంతో అయితే మా చిన్నకైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ ముళ్ళులు అవన్నీ ఉన్నాయి కూడా తెలియలేదు మా అక్కకి. ఇంకా మంచిగా కొంగు నిండా నింపుకొని వచ్చి ఇంకా చెట్టు కిందికి ఉన్నందుకు మా అక్క వాళ్ళకైతే పనులు మంచిగా దొరికినాయి. నేనైతే మా చిన్నక్క కొడుకుని పట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ ఈత పళ్ళు తెంపుకొని ఇంటికైతే వెళ్ళిపోతాం మేము, మా ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో తీస్తాను. ఇంకా పొలం దగ్గర నుంచి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా మోటరాజు అయితే నడుస్తా అని చెప్పేసి బిల్డప్ కొట్టాడు కాసేపు. కానీ వాడు ఇంకా అక్కడే ఆగిపోయిండు అనమాట. ఇంకా మళ్ళీ వాడిని ఎత్తుకొని తీసుకొని వచ్చాము. ఇల్లు కొంచెం దూరం ఉన్నందుకు.
ఇదైతే ఇప్పుడు మేము మా అమ్మ వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు అనమాట. మా ఓన్ హౌస్ అయితే కాదు, ఇది వేరే వాళ్ళ ఇల్లు అనమాట. మా అక్క వాళ్ళు వచ్చి రాగానే పట్టిరనమాట మామిడి పండ్లకి. ఇవైతే మా పొలంలో తెంపిన మామిడి పండ్లు అనమాట. నేను లాస్ట్ లాంగ్ వీడియోలో పెట్టాను కదా, మా అమ్మ వాళ్ళు అయితే చెట్టుకు మామిడి పళ్ళు తెంపారు అని చెప్పేసి. మొన్న పోయినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు అప్పుడు తెంపినవన్నీ ఇప్పుడు ఇలా పండైపోయినాయి. ఇంకా మా అక్క వాళ్ళు ఆగుతారా, వచ్చి రాగానే మొదలు పెట్టేశారు అంటే ఇంకా ఆ పని ఆపలేరు. నైట్ 12 అయినా కూడా అలా తింటూనే ఉన్నారనమాట. ఇక్కడైతే పెద్దక్క పిల్లలు అయితే నా బట్టల కోసం అని చెప్పి కొట్లాడుకుంటున్నారు. వాళ్ళైతే ఇంటి దగ్గర బట్టలు అయితే చేంజ్ చేసుకోవడానికి తెచ్చుకోలేదు, ఇంకా అలా అని నా బట్టలు చూసుకుంటున్నారు. ఇక్కడ మా అక్క వాళ్ళు చూడండి ఇలా తింటున్నారు. కుర్తి నిన్ను కూడా తీసిన లేక ఇట్లా పెడతా చూడండి. బావాళ్ళు తీసిన అవ్వకపోతే అడుగు మీ ఇద్దరే ఆ బొట్టి తిన్నారు. మళ్ళీ చెప్తున్నాం అది మూడోది. మా అక్క వాళ్ళలాగా ఇంత నీట్గా ఎవరైనా మామిడిపళ్ళు తింటే మాకైతే కామెంట్ చేయండి. మా చిన్నక్క మా పెద్దగా అయితే ఆ బుట్టంతా తినేసినారు. ఇంకా మా బావ వాళ్ళకైతే చూసి నవ్వుతారని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇక నేనైతే ఫస్ట్ వచ్చిందా డ్రెస్ మార్చుకున్నాను అనమాట. అసలు చీరతో ఉండలేకపోయినా 3 మామిడికాయలు తిన్నది అని అంటుంది. అది ఫస్ట్ అన్నం మీద తిని మామిడికాయలు తింటే ఇంకా మా అక్క అయితే మళ్ళీ మామిడి పళ్ళు తిని అన్నం తింటారు ఎవరైనా? అన్నం తిని మామిడి పళ్ళు తింటారు, కానీ మా అక్క అలా ఉంటుంది అనమాట. మా అక్కకైతే పెద్దక్కకి ఫుల్ ఇష్టం అనమాట మామిడి పళ్ళని. అందుకే చిన్నక్క కోసం పెద్దక్క కోసం అని మామిడి పళ్ళు తెంపి ఇంట్లో అయితే మాగేశారు అనమాట. అలా కాసేపు బయట ప్రశాంతంగా కూర్చుందాం అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాను. మా చిన్నక్క కొడుకు అయితే పిండి మొత్తం పైనకి మనకి ఎలా అందిందో ఏమో కానీ మొత్తం తీసి కిందేసి కల్లాపు చల్లింది అనమాట. ఇంకా మా అక్క అయితే ఇంకా వీడికి నీ గౌరవమే అయిపోయింది అని చెప్పేసి నన్నే తిట్టింది. ఇంకా తిట్టంలే అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి వానికైతే స్నానం చేపించిన. ఆ లోపే మా అమ్మ అయితే వచ్చింది. మా అమ్మకి చెప్పి వీడియో అయితే చూపిస్తే ఫుల్ నవ్విందనమాట. ఏం తిట్టలేదు, ఎందుకంటే ఎంతైనా మనవాడు కదా, వాడు ఏం చేసినా తిట్టదనమాట. మా పెద్దక్క కొడుకు ఏం చేసినా తిట్టదు, చిన్నక్క కొడుకు ఏం చేసినా కూడా తిట్టదనమాట. ఇంకా మనవాడు అంటే ఇంకా ప్రేమ ఉంటుంది కదా, అలా అనమాట మా అమ్మకి. ఇక మళ్ళీ మా మమ్మీ షాప్ నుంచి పిండి తెచ్చి పూరీలు అయితే చేసేసాము. ఇంకా అమ్మ పాలు కూడా తెచ్చింది. పాలు కూడా అమ్మ కాగబెడుతుంది అనమాట. అమ్మ అయితే వచ్చింది, పనికి వెళ్ళింది అమ్మ అయితే. ఇంకా అమ్మ వచ్చేలోపే మేమైతే ఇల్లంతా క్లీన్ చేసి గిన్నెలు తోమి ఇంకా అంతా ఫ్రెష్గా పెట్టామన్నమాట. ఇంకా అమ్మ వచ్చేటప్పుడే చికెన్ తీసుకొని పాలు తీసుకొని వచ్చిందనమాట. ఇంకా అమ్మ అయితే పాలు అయితే కాగబెడుతుంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎందుకుంటున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ముందు వీడియోస్లో కూడా కొన్నిసార్లు చెప్పాను అనమాట. నేను వేరే వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా అయితే చెప్తామని అనుకుంటున్నాను. మా ఇల్లు గురించి, మా అమ్మ మా నాన్న గురించి, ఇంకా మా ఫ్యామిలీ గురించి కూడా నేను సపరేట్గా ఒక లాంగ్ వీడియోనే తీస్తాను. ఇక్కడ చికెన్ అయితే చిన్నగా చేసింది, ఓన్లీ ఆనియన్ చేసే వరకే చేసింది అనమాట. ఇక మిగతాది మొత్తం నేనే చేశాను. ఎందుకంటే మా మోటరాజాకి అయితే అన్నం తినే టైం అయింది, ఇంకా వాడికి తినిపించాలని చెప్పేసి మాకైతే ఇక వాడికి ఫోన్ పెట్టి అన్నం అయితే తినిపిస్తుంది. వాడైతే ఎక్కువ ఏం ఫోన్ చూడడు, పెట్టినా కూడా వాడికి మనుషులతోనే ఆడుకోవాలని ఉంటుంది, కానీ పెడితే ఒకటి దగ్గరకు వచ్చి ఉంటాడు కదా అని చెప్పేసి మా అక్క పెట్టి నేను పాట కూడా పెట్టిన ఫోన్ ముందు చూడు. నేను నీకేమైతే చెప్పు, నేను నీకేమైతే చెప్పు, నేను నీకేమైతా, నేను నీకేమైతే కొడుకు పిల్ల నా మన్మరాలు రోజు చూస్తుందంట నా వీడియోస్. అందులో చెప్పు, ఇప్పుడు అందులో చూస్తే మనమరాలు అవుతా అని చెప్పాలి. నా కొడుకు బిడ్డే నా మన్మరాలు మమత అని ఎందుకను ఎవరు వస్తలేదు. చీర గుర్తు పెట్టుకో, ఈ చీరనే మమత, ఈ చీరనే సోని. ఇంక ఇప్పుడైతే మేము హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం అనమాట. మేము ఎందుకు ఊరికి వచ్చామో చెప్పలేదు కదా. మా బాబాయ్ అయితే కోటమైసమ్మ అవతారం అయితే వేశారనమాట. ఊర్లో అయితే ఆట అనేది జరుగుతుంది. అప్పుడైతే మేము ఫ్యామిలీ మెంబర్స్ షాలో కప్పి దండ అయితే వేయాలన్నమాట. ఇంకా అలాగే నాకు కూడా హాస్పిటల్ వర్క్ ఉండే, ఇంకా అందుకని వచ్చి మళ్ళీ రిటర్న్ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతున్నాము. ఇంకా బాబాయ్ ఇది అయితే మార్నింగ్ 6 o'clock అయిపోయింది అనమాట అవతారం. ఇంకా మేమైతే ఆ టైంలోనే హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతున్నాము. నేనైతే బాబాయ్ అయితే క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ యూట్యూబ్ సపోర్ట్ చేయదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇంతే గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.